ఈ సమ్మర్లో ప్రిక్లీ హీట్ మనందరికీ తెలుసు, చెమటకాయలు చాలా సఫర్ అవుతుంటారు. సో దీని గురించి మనము ఏం చేయొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పడాలి, ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మెయిన్గా ఏంటంటే ఈ చెమటకాయలు అనేది మన స్వెట్ గ్లాండ్స్ క్లోజ్, అంటే దానికి బ్రీతింగ్ అంటే ఆ స్వెట్ సెక్రీట్ అయింది బయటికి వెళ్లకుండా స్టాప్ చేయడం వల్ల ఇలా ఒక చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి మనకు ఆ వాటి ఏరియాస్లో దురదలాగా రావడం కానీ ఎర్రగా అవడం కానీ కనిపిస్తుంది. పర్టికులర్లీ మనం అందుకే చూస్తే చంకల్లో కానీ మనం టైట్గా బట్టలు వేసుకునే దగ్గర, మెడ దగ్గర కాలర్ ఉండేది, అలాంటి ప్లేసెస్లో మనం ఈ ర్యాష్ని కామన్గా చూస్తుంటాం. సో ఫస్ట్ థింగ్ ఇస్, వస్తే మనం ఏం చేయాలి? వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ వీ షుడ్ సూదన్ అవర్ స్కిన్, కామ్ డౌన్ అవర్ స్కిన్. సో మనం ఎక్కువ హాటర్ ఎన్విరాన్మెంట్స్లో పడుకుంటున్నాము, లేదంటే థిక్ బ్లాంకెట్స్ యూజ్ చేస్తున్నామంటే యూ మూవ్ టు కూలర్ ప్లేసెస్. యూజ్ కూలర్స్, ఎయిర్ కూలర్స్ కానీ కండిషనర్స్ కానీ అలాంటివి యూజ్ చేసుకోవడము, బ్లాంకెట్స్, థిన్నర్ బ్లాంకెట్స్ యూజ్ చేయడము, మీరు వేసుకునే రెగ్యులర్ క్లోదింగ్ కాటన్ బేస్ క్లోదింగ్ యూజ్ చేయడము, దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఉండడం ఇంపార్టెంట్. దాని తర్వాత ఆ ఏరియాస్ని యూ కెన్ కామ్ డౌన్ బై యూజింగ్ కూల్ థింగ్స్ అనమాట. లైక్ కూల్ ప్యాక్స్ కానీ అలాంటివి ఏదైనా పెట్టి కూల్ డౌన్ చేయొచ్చు. కానీ ఓవర్ అప్లికేషన్ చేయకండి, స్కిన్ అనేది మ్యాసరేట్ అయిపోయి మరి ఊడిపోయినట్టు అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ ఏ క్యాలమిన్ బేస్ లోషన్ కానీ అలోవెరా కానీ అప్లై చేయడంతో కూడా యూ విల్ ఫీల్ బెటర్. అనదర్ ప్రికాషన్, పర్టికులర్లీ క్యాలమిన్, ఓవర్ యూజ్ ఆఫ్ క్యాలమిన్ ఈజ్ ఆల్సో నాట్ సజెస్టెడ్ అండి. ఎందుకంటే దట్ ఆల్సో కాజెస్ ఎక్సెసివ్ డ్రైనెస్, మనీ పీల్ ఆఫ్ ద స్కిన్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ యూ కెన్ డూ. అండ్ ఆల్సో హాట్ వాటర్ బాత్, వెరీ హాట్ వాటర్, వెరీ కోల్డ్ వాటర్ కాకుండా ల్యూక్వార్మ్ వాటర్ ఆర్ ఈవెన్ మైల్డ్ టెంపరేచర్, వెరీ జస్ట్ వామ్ ఉండే వాటర్తో చేయడం కూడా ఈజ్ సజెస్టెడ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ కోసం ఏం చేయాలి అంటే పర్టికులర్లీ మనము అవ్వకుండా మనం ప్రాపర్ టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకోవడము. అండ్ యూ కెన్ యూస్ పౌడర్స్, పర్టికులర్లీ ఈ ఫోల్డ్స్ ఏరియాస్లో మనం పౌడర్స్ యూజ్ చేసుకోవడం వల్ల కూడా స్వెట్ అనేది అబ్జర్వ్ అయ్యి ఈ ఛాన్సెస్ ఆఫ్ ర్యాష్ అనేది తగ్గుతుంది. కామన్గా ఏంటంటే ఈ ప్రాబ్లం చిన్నపిల్లలు, ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్లో వాళ్ళకి ఏంటంటే టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలని చాలా టైట్గా మల్టీ లేయర్స్ క్లోదింగ్ పెడుతుంటారు. డెఫినెట్లీ కొద్దిగా దానికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమ్మర్స్ని బట్టి నెంబర్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ క్లోదింగ్ అనేది తగ్గించడం ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కిడ్స్ పర్టికులర్లీ. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఈ ర్యాషెస్ వచ్చినప్పుడు మనం డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి. యూఆర్ గెటింగ్ అది పస్ ఫామ్ అయిపోవడము, రెడ్నెస్ చాలా ఇంక్రీజ్ అయిపోవడము, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ హోమ్ రెమెడీస్ ఇది ఇంకా బర్సన్ అవుతుందంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ రైట్ టైం దట్ యూ షుడ్ మీట్ యువర్ డర్మటాలజిస్ట్ టు గెట్ దిస్ ట్రీటెడ్ అండి. అండ్ ఈ ప్రిక్లీ హీట్ వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే వేపాకు పెట్టడం కానీ, ఎప్సమ్ సాల్ట్ కానీ, బేకింగ్ సోడా కానీ, ఈవెన్ చందనం, శాండల్వుడ్ అలాంటివి చేస్తుంటారండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అవి కెన్ కాస్ మోర్ హార్మ్ ఆన్ యువర్ స్కిన్. సో ప్లీజ్ డోంట్ డూ దాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.